శబరి ఎక్స్ప్రెస్ లో గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి త్రిశూర్ రైల్వే స్టేషన్ వరకు వెళ్తున్నాం. కేరళ నుంచి ఆంధ్రాకు వచ్చేటప్పుడు మాకు క్యాబిన్ కన్ఫర్మ్ అయ్యింది. అది ఎలా ఉంటుందో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మీకు చూపించాను. ఇప్పుడు ఏంటంటే మాకు కూపే కన్ఫర్మ్ అయ్యింది. చూసారా, మనకి ఓన్లీ 2 బెడ్స్ మాత్రమే ఉంటాయి. అటుపక్క మనకి కొంచెం ప్లేస్ ఉంటుంది నడవడానికి. ఇంకా మనకు ఒక రూమ్ లా ఇచ్చేస్తారు. ఇంకెవ్వరు ఉండరనమాట. మనమే డోర్ లాక్ చేసుకోవచ్చు. మన లగేజ్ కి కూడా సేఫ్టీ ఉంటుంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు సెకండ్ క్లాస్ ఏసీ లానే ఉంది. అంతగా ఏమనిపించలేదు. మెయిన్ గా మనకి ప్రైవసీ ఉంటుంది. ఇది కదా ఫస్ట్ ఏసీ అంటే. ఇలా ఉంటే ఎంత దూరమైనా ఎన్ని సార్లు అయినా అటు ఇటు జర్నీ చేయొచ్చు. ఈ ఫస్ట్ ఏసీకి టికెట్స్ మేము 1 మంత్ ముందే బుక్ చేసుకున్నాము. ఫస్ట్ ఏసీ అంటే చాలా కూల్ గా చలిగా ఉంటుంది. అందుకే ఇద్దరు కూడా స్వెటర్స్ వేసుకున్నారు. ఈవెన్ మనం క్యారీ చేసే వాటర్ బాటిల్స్ కూడా కాసేపటి తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు కూల్ గా అయిపోతాయి. ఈవినింగ్ స్నాక్స్ కి సమోసాలు, స్వీట్ కార్న్ తిన్నాము. 1 మంత్ ముందే బుక్ చేసిన మాకు ఆంధ్రాకి రావడానికి టికెట్స్ దొరికాయి, కానీ మళ్ళీ రిటర్న్ అవ్వడానికి టికెట్స్ దొరకలేదు. అందుకని మా వారు ఏం చేశారంటే, యాక్చువల్ గా ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యేది సికింద్రాబాద్ నుంచి, మేము ఎక్కేది గుంటూరు నుంచి కదా, కానీ సికింద్రాబాద్ నుంచి టికెట్స్ బుక్ చేశారు. బోర్డింగ్ పాయింట్ మాత్రం గుంటూరు అనే పెట్టుకున్నాము. అందుకే చాలా లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేయాలని మాకు కూపే ఇచ్చినట్టున్నారు. దీని ప్రైస్ ఎలా ఉంటుంది అని అడిగారు కదా. మనం ట్రావెల్ చేసే డిస్టెన్స్ ని బట్టి దీని ప్రైస్ ఉంటుంది. మాకైతే రాను పోను మొత్తం 15,000 అయినాయి. తినమని తీసుకొస్తే వీళ్ళు చూసారా ఆడుకుంటున్నారు వీటితో.